కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు. నిన్న ఏపీ నేతలను తీసుకురావడానికి క్యాబులు పంపారని తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ కు అధ్యక్షుడు లేడు కానీ ఏపీకి ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్ ప్రైవేటీకరణపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన తెలంగాణ ఆర్టీసీ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఇక మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చిన ఇద్దరు వీకి ఇప్పుడే 4 గంటలు వెయిట్ చేస్తే ఈయన చైనాకి ఏం వీక్తారని చెప్పి అంత పీకిందాల ముగ్గురు మిగిలిన అంటే కనవాపాడు. చైనా సందర్భంగా మాట్లాడు, సత్యపురుషులకే మాట్లాడు. ఏదో శాస్త్రం ఉంది కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్చారని విన్నాడు. నంగరాట్లకి మాట్లాడి అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు వాళ్ళు, బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. ఉన్నారా? ఇప్పుడైతే లేడు. జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాడు. అర్థం కాదు. ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తాడు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడని ఇప్పుడు నా సొంత రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించింది ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. ఆ వచ్చేవాకైనా బుద్ధుండాలి. మరి వాళ్ళంతా అచ్చలేడు రూపాయలు వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చిండు. ఒక్కసారి వచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందేమో తెలంగాణ సెంటిమెంట్ తగిలించి ఆంధ్రని తిట్టిండు, జై తెలంగాణ అన్నాడు. మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా మనకి ఇవే నంగనాచి వేషాలు. అప్పుడప్పుడే మారుతాడు. ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, ఆ పరిస్థితులకనే మారుతాడు.